మైళ్ళ దూరం పరిగెత్తేవారు ఆ రామరాజుకి శిక్ష విధించేంతటి గరుడవయావురా సీమ కుక్క. అయినా నాకు బెంగలేదురా. ఏ గడ్డం మీద పుట్టాను, ఏ తల్లి ఒడిలో ఆడుకున్నాను, ఆ తల్లి రుణం, ఆ గడ్డ రుణం తీర్చుకుంటున్నానన్న ఆనందంతో కళ్ళు మూస్తాను. కానీ ఒక్కట మాత్రం గుర్తుంచుకోండి, దూరాలు తొరులుకుంటూ వాణిజ్యం పేరు మీద మా పవిత్ర భారతదేశాన్ని అడుగు పెట్టారు మీరు. వచ్చిన వాళ్ళు వర్తకం చేసుకుంటూ మీ బ్రతుకులు మీరు బ్రతుకక మా బ్రతుకులకు మీరే కత్తలంటూ ముందుకు వచ్చారు. అన్నీ మెరిగిన నా సహోదరుల అమాయక హృదయాలలో హాలాహాలాన్ని చిందించి అపూర్వ జాతి యుత కళా వైభవాన్ని ప్రోలగోచి మమ్మల్ని మీ బాలికలుగా చేర్చుకుని మా రక్తంతో మీ కడుపులు నింపుకుంటున్నారు. కూలికి వచ్చిన కులకాంతల్ని కామం దిష్టులతో పీడించారు. సరసానికి రానన్న స్వాధ్యముల స్థలాలు నరికి సరదాలు చేసుకున్నారు. కూలి పెంచమని అడిగిన నేరానికి గుర్రానికి గట్టి డాబర్ల రోడ్లపై దొర్లించారే మోదయ్య. ఆ మోదయ్య రోదనలు ఇంకా మర్చిపోలేదురన్న ప్రజారాజ్యం చేస్తామంటూ రాజ్యాంగంతో ఆగక మా మతాలలో మా సాంప్రదాయాలలో వేలు పెట్టి మాకే ఎసరు పెట్టడానికి విస్మరించలేదురా. నా జాతి కొదమ సింగాలు కోరలు లెక్కించిన భరతుడి కన్నా భూమి రానాది 16